మార్నింగ్ 9కి ఆఫీస్ లాగిన్, నైట్ 9కి లాగౌట్. శాలరీ వస్తుంది, మరి హ్యాపీనెస్ వస్తుందా? ఇంకొక వైపు చూస్తే యూట్యూబ్లో కంటెంట్ క్రియేటర్స్ ఫ్రీడమ్తో ట్రావెల్ చేస్తూ మంచి శాలరీస్ని ఎర్న్ చేస్తూ మంచి పొజిషన్లోకి వెళ్తున్నారు. వాళ్ళ లైఫ్కి వాళ్ళే ఓన్ బాస్ లాగా లీడ్ చేస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో మన మైండ్లోకి ఒక క్వశ్చన్ వస్తుంది, జాబ్ని వదిలేసి యూట్యూబ్ని స్టార్ట్ చేయాలా అని. బట్ వెయిట్, ఈ వీడియోని క్లియర్గా లాస్ట్ వరకు చూసిన తర్వాత ఒక డెసిషన్ని తీసుకో, పక్కా నీకు క్లారిటీ వచ్చేస్తుంది. అయితే చాలామంది కూడా యూట్యూబ్లో సక్సెస్ అయిన వాళ్ళు వాళ్ళ సక్సెస్ని మాత్రమే చూపిస్తారు, కానీ దాని వెనక ఉండే స్ట్రగల్స్ని, హార్డ్ వర్క్ని ఎవ్వరూ చూపించరు. ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటుంది యూట్యూబ్ బెటరా, జాబ్ బెటరా, జాబ్ని వదిలేసి యూట్యూబ్ చేయాలా అని ఈ కంటెంట్ మీద క్లారిటీ అయితే ఇచ్చేస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు తేజస్ ఐడియాస్. ఫస్ట్ మనం జాబ్ గురించి మాట్లాడుకుందాం. జాబ్ అంటే స్టెబిలిటీ, అంటే ప్రతి నెల మనకి శాలరీ వస్తుంది, మనతో పాటు మన ఫ్యామిలీ వాళ్ళు కూడా సెక్యూర్గా ఫీల్ అవుతారనమాట. ప్రతి మంత్ మనకి శాలరీ వస్తుంది, మనీ వస్తుంది అనేసి. చాలామంది ఇలా జాబ్ చేస్తూ వాళ్ళ లైఫ్ని అయితే లీడ్ చేస్తున్నారు, కానీ వాళ్ళ లైఫ్లో నిజంగా వాళ్ళు సంతృప్తిగా అయితే జీవించడం లేదు. ఇది కొద్ది రోజులకి ఆటోమేటిక్ మోడ్లోకి స్విచ్ ఆన్ అయిపోతుంది అనమాట లైఫ్ మొత్తం కూడా. అంటే నైట్ నిద్రపోవడం, లేవడం, మళ్ళీ త్వరగా రెడీ అవ్వడం, ఆఫీస్కి వెళ్ళడం, మళ్ళీ రావడం, పడుకోవడం, ఇంతే. వాళ్ళ లైఫ్ మొత్తం కూడా ఆటోమేటిక్లోకి స్విచ్ ఆన్ అయిపోతుంది. అక్కడ అసలు ఏం ప్రెషర్ వస్తుందో, ఏ స్ట్రైన్, దీంతోనే వాళ్ళ మైండ్ మొత్తం కూడా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది. మేనేజర్ దగ్గర నుండి ఒక మెసేజ్ వచ్చిందంటే వాళ్ళకి టెన్షన్, ఏం ప్రెషర్ పెడతాడో, ఏం స్ట్రెస్ పెడతాడో అనేసి. నెక్స్ట్ వీకెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సండే ఈవినింగ్ అయింది అంటే మళ్ళీ మండే కోసం మళ్ళీ ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటారనమాట. అది జాబ్ చేసే వాళ్ళ లైఫ్, వాళ్ళ మైండ్ సెట్లో అలా ఉంటుంది. మనకు చిన్నప్పటి నుండి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. కొంతమందికి సింగర్ అవ్వాలి, కొంతమందికి యాక్టర్ అవ్వాలి, కొంతమంది క్రియేటర్ అవ్వాలి, కొంతమందికి డాన్సర్ అవ్వాలి, ఆర్టిస్ట్ అవ్వాలి, ఇలా డిఫరెంట్ డ్రీమ్స్ ఉంటాయి. కానీ మన లైఫ్, మన సొసైటీ, మన పేరెంట్స్ మనకి ఏం నేర్పిస్తారంటే మనం లైఫ్లో ఎప్పుడు కూడా సేఫ్గా, సెక్యూర్గా ఉండాలి అనేసి శాలరీ కోసం పనిచేసే వాళ్ళలాగా మనల్ని తయారు చేస్తారు. సో మనం కూడా దానికే అలవాటు పడి మన డ్రీమ్స్ని పక్కన పెట్టి శాలరీ కోసం పనిచేస్తాం. ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో, నువ్వు నిజంగానే హ్యాపీగా ఉన్నావా? నీ లైఫ్లో నిజంగానే నువ్వు నీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి వర్క్ చేస్తున్నావా? ఇప్పుడు మనం యూట్యూబ్ గురించి మాట్లాడుకుందాం. బయట నుండి చూడడానికి చాలా ఈజీ, కానీ రియాలిటీ చాలా డిఫరెంట్. బయట నుండి చూడగానే మనం ఏమనుకుంటామంటే జస్ట్ వీడియోలు చేయడం, ఎడిటింగ్ చేయడం, అప్లోడ్ చేసేయడం, మనకి డబ్బులు వచ్చేస్తాయి, ఇది మనం అనుకుంటాం. కానీ రియాలిటీలో చూస్తే మనం ఒక యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అంటే క్రియేటివిటీ కావాలి, కన్సిస్టెన్సీ కావాలి, పేషెన్స్ కావాలి, ఎడిటింగ్ రావాలి, ట్రోల్స్ని హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి, వ్యూస్ వచ్చినా రాయకపోయినా అప్లోడ్ చేసే కెపాసిటీ, కాన్ఫిడెన్స్ ఉండాలి. అవునండి, చాలామంది ఫస్ట్లో ఎక్సైట్మెంట్తో యూట్యూబ్ని స్టార్ట్ చేస్తారు. ఒక 2 వీడియోస్ని అప్లోడ్ చేస్తారు, వ్యూస్ రావు, వెంటనే ఆఫ్ చేసేస్తారు. కానీ నిజంగా సక్సెస్ అయ్యే పర్సన్స్ యూట్యూబ్లో ఎలా ఉంటారంటే వాళ్ళకి 0 వ్యూస్ వచ్చినా కూడా నెక్స్ట్ డే వీడియో అప్లోడ్ చేస్తారు. సో మనం కూడా అంత కాన్ఫిడెన్స్తో ఉండాలి. మనకి వ్యూస్ వచ్చినా రాకపోయినా దాన్ని పక్కన పెట్టేసి మరుసటి రోజు కొత్త వీడియోతో, కొత్త కంటెంట్తో మనం వీడియోని అయితే అప్లోడ్ చేయాలి. అప్పుడు మాత్రమే మనం ఏదో ఒక రోజు ఖచ్చితంగా యూట్యూబ్లో సక్సెస్ అవ్వగలుగుతాం. ఈ రోజు ఒక చిన్న మొబైల్తో యూట్యూబ్ని స్టార్ట్ చేసి లక్షల్లో సంపాదించే వాళ్ళు ఉన్నారు. కొంతమంది వాళ్ళ పేరెంట్స్ లైఫ్ని, వాళ్ళ లైఫ్ని మొత్తం కూడా చేంజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో మన యొక్క డ్రీమ్ని సీరియస్గా తీసుకొని కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా మన లైఫ్ని మార్చే ప్లాట్ఫామ్ అవుతుంది ఖచ్చితంగా యూట్యూబ్. ఇప్పటి వరకు మనము జాబ్ గురించి తెలుసుకున్నాం, యూట్యూబ్ గురించి తెలుసుకున్నాం. మరి చివరికి ఏది బెటర్, జాబ్ బెటరా, యూట్యూబ్ బెటరా అంటే కనుక నీ సిచ్యువేషన్. ఇప్పటి వరకు మనము జాబ్ గురించి తెలుసుకున్నాం, యూట్యూబ్ గురించి తెలుసుకున్నాం. మరి మనం మన లైఫ్లో చివరికి ఏది చూస్ చేసుకోవాలి, జాబా, యూట్యూబా అంటే నీ సిచ్యువేషన్. అంటే ప్రజెంట్ నీకు ఎప్పటికప్పుడు అమౌంట్ కావాలి, ప్రతి నెల కూడా నాకు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉన్నాయి, నాకు మనీ చాలా అవసరం అనుకుంటే జాబ్ బెస్ట్. అలా కాకుండా క్రియేటివిటీ ఉండి లాంగ్ టర్మ్లో మెయింటైన్ చేయగలం అనే కాన్ఫిడెన్స్ ఉండి రిస్క్ తీసుకునే ధైర్యం ఉంటే యూట్యూబ్ అనేది చాలా పవర్ఫుల్ అండి.
అయితే చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే సడన్‌గా జాబ్ వదిలేసి యూట్యూబ్ మీద స్టార్ట్ చేయడం. ఇది చాలా అంటే చాలా రాంగ్. స్మార్ట్ పీపుల్ ఏం చేస్తారంటే జాబ్‌తో పాటు యూట్యూబ్‌ని స్టార్ట్ చేస్తారు. యూట్యూబ్‌ని కూడా కంటిన్యూ చేస్తూ యూట్యూబ్‌లో సాలరీ రావడం స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే కన్సిస్టెన్సీగా సాలరీ రావడం స్టార్ట్ అవుతుందో అప్పుడు జాబ్‌ని వదిలేసి వాళ్ళ డ్రీమ్ మీద ఫోకస్ చేసి యూట్యూబ్‌ని కంటిన్యూ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మిన్నీ ఇంటి రుచులు వాళ్ళు ఫస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా జాబ్ చేస్తూ యూట్యూబ్ స్టార్ట్ చేశారు. అలా యూట్యూబ్లో ఎప్పుడైతే ఇన్కమ్ అనేది స్టేబుల్ అయిందో, ఎప్పుడైతే ఒక ఆడియన్స్ అనేవి బిల్డ్ అయ్యారో అప్పుడు వాళ్ళు జాబ్స్ని రిజైన్ చేసేసి మిన్నీ ఇంటి రుచులు హోమ్ ఫుడ్స్ అని ఒక బిజినెస్ స్టార్ట్ చేశారనమాట. షీషా కపుల్ వాళ్ళు కూడా ఇప్పుడు చూడండి, వాళ్ళకి ల్యాక్స్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అయినా కూడా వాళ్ళు జాబ్ని లీవ్ చేయలేదు. సో స్మార్ట్ పీపుల్ అందరూ కూడా ఇలానే ఉంటారు. అలాంటి వారిని మనం మోటివేషన్గా తీసుకుంటూ మనం కూడా జాబ్ చేస్తూ యూట్యూబ్‌ని స్టార్ట్ చేయడం బెస్ట్ అండి. లైఫ్‌లో సేఫ్‌గా ఉండడం తప్పు కాదు. కానీ భయంతో మన డ్రీమ్స్‌ని చంపుకోవడం తప్పండి. నా ఆన్సర్, నా సజెషన్ ఏంటి? జాబ్ బెటరా? యూట్యూబ్ బెటరా? అంటే డబ్బు కోసం జాబ్ చెయ్యి. నీ గుర్తింపు కోసం నీ ప్యాషన్‌ని ఫాలో అవ్వు. నువ్వు ఎప్పుడైతే కన్సిస్టెన్సీగా నీ ప్యాషన్ కోసం వర్క్ చేస్తావో, నీ డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవడం కోసం వర్క్ చేస్తావో, చివరికి అదే నిన్ను ప్రొఫెషనల్ చేస్తుంది. సో ఈ వీడియో మొత్తం చూసారు కదా, మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.